హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు హెల్దీ లంచ్ ప్రిపరేషన్ చూపిస్తాను. అయితే ఇది పాలకూర ఫ్రై, రొట్టెలకు బాగుంటుంది కదా, జొన్న రొట్టెకి. అయితే ఆకుకూరలు చేయాలంటే పెద్ద ప్రాసెస్ అని అనుకుంటాం కదా. అయితే మనం ఈ మెథడ్లో చేస్తే తొందరగా అయిపోతుంది. మనం ఏదైనా ఆకుకూరలు కట్ చేసి కడిగి ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పచ్చికారము, జీలకర్ర అన్నీ ఒకటేసారి వేసి ఇట్లా ఆయిల్ వేసి మూత పెట్టి పెట్టేసేయాలి. సిమ్లో పెట్టాలి, కలపొద్దు మళ్ళీ. ఈ రకంగా చేసినా చాలా బాగుంటుంది ఆకుకూర. ఒకసారి ట్రై చేయండి, మీరు తొందరగా అయిపోతుంది. చూడండి, పప్పు మనం ఏదైనా పప్పు వేసుకుంటాం కదా, పెసరపప్పు అయినా శనగపప్పు అయినా వేసుకున్నా వేసుకోకపోయినా అన్నీ ఒకటేసారి ఇట్లా వేసి పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఆకుకూర చేయాలంటే కడగాలి, పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదా, తొందరగా అవుతుంది ఈ మెథడ్లో కూడా. చూడండి, మట్టి పాత్రలో ఆకుకూర ఫ్రై చేస్తున్నాను. అయిపోయింది అంటే మొత్తం వేసి సిమ్లో పెట్టాలి, పెద్దగా పెట్టొద్దు స్టవ్. సిమ్లో పెట్టి ఒకసారి కలిపి పెట్టాలి. చాలా బాగుంటుంది ఈ రకంగా. మనకు ఒక్కొక్కసారి అర్జెంట్ ఉంటుంది కదా, అర్జెంట్ అన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. చూడండి, మట్టి పాత్రలో ఆకుకూర ఫ్రై ఎంత బాగుంటుంది కదా, హెల్దీ లంచ్ కదా. మీరు కూడా మట్టి పాత్రలు వాడండి. ఆకుకూరలు ఈ సీజన్లోనే బాగుంటాయి. నెక్స్ట్ సమ్మర్ సీజన్ కదా, అంత టేస్ట్ ఉండవు, అసలు రావు కూడా ఎండలకి. ఏ ఫుడ్ తినాలన్నా, మంచి హెల్దీ ఫుడ్ తినాలంటే ఈ వింటర్ సీజన్లోనే బాగుంటుంది. ఆకుకూరలు బాగుంటాయి, ఏ కూరగాయలైనా బాగుంటాయి. మనకు తినాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. అయితే నేను కాకరకాయ ఫ్రై ఏంటంటే, అది కాకరకాయ ఓన్లీ కడిగి కట్ చేస్తాను. దాన్ని గీకి అట్లాంటిది ఏం చేయను, డైరెక్ట్ కట్ చేసి ఈ వాటర్ అన్నీ పోయిన తర్వాత కొంచెం ఆయిల్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మిరప్పొడి, ధనియాల పొడి, అంతే, ఉప్పు అంతే వేస్తాను. కానీ చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై, పాలకూర ఫ్రై, జొన్న రొట్టె కాంబినేషన్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మనం మార్నింగ్ తింటే మళ్ళీ ఈవినింగ్ వరకు అసలు ఆకలి కూడా కాదు. మార్నింగ్ అంటే మార్నింగ్ 10-11 ఆ టైంలో తింటే ఈవినింగ్ వరకు ఆకలి కాదు. ఇప్పుడు రొట్టెలు చేయడానికి వాటర్ కూడా పెడుతున్నాను, వేడి నీళ్ళు, జొన్న రొట్టెకి. ఒకసారి కలుపుదాము ఫ్రై ఎంత బాగుంటుంది తెలుసా. ఒకసారి ట్రై చేయండి, కమెంట్ పెట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా హెల్దీ లంచ్ ప్రిపేర్ చేసుకొని తినండి. జొన్న రొట్టె చేస్తున్నాను. ఇప్పుడు కాకరకాయ ఫ్రై తర్వాత ఏం పెద్ద ప్రాసెస్ పట్టదు. వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేయాలి. ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ ఏం తీసుకోదు, ఎక్కువ ప్రాసెస్ ఏం కాదు అసలు. అది ఆయిల్ పోయింది, వాటర్ పోయిన తర్వాత ఆయిల్ వేసి, ఉప్పు వేసి, కారం, అల్లం వెల్లిగడ్డ, జీలకర్ర, ధనియాల పొడి వేస్తే సరిపోతుంది, అంతే, ఈజీ. ఇప్పుడు రొట్టెలకు నీళ్ళు మరుగుతున్నాయి. జొన్న రొట్టె కాంబినేషన్ బాగుంటుంది కదా. మీరు కూడా హెల్తీ లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే తినండి. నా ఛానల్, నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అయ్యింది కాకరకాయ ఫ్రై కూడా, అంతా వాటర్ అన్నీ పోయినాయి కదా. పసుపు, కారపొడి, కారం, ఉప్పు, కారం మన ఇష్టము. అయితే ఉప్పు ఎక్కువ పట్టదు కాకరకాయలో, తక్కువనే పడుతుంది. కొంచెం కారం వేసి కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఇంకా సిమ్లో పెడితే సరిపోతుంది. అది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇప్పుడు జొన్న రొట్టెకి నీళ్ళు మరుగుతున్నాయి. ధనియాల పొడి వేసిన,
అయిపోయింది, ఆల్మోస్ట్ కాకరకాయ ఫ్రై అయింది. ఒకసారి కలిపి పక్కన సిమ్లో పెట్టేస్తే జొన్న రొట్టె స్టార్ట్ చేయొచ్చు. జొన్న రొట్టె చాలా హెల్దీ కదా. బయట కొనుక్కొని తినాలంటే జొన్న రొట్టెలో కరెక్ట్ పిండి ఉండదు, బియ్య పిండి అంతా కలుపుతారు. ఏదైనా ఇంట్లో చేసుకోవడమే కరెక్ట్ కదా. కొద్దిగా ఆయిల్ వేద్దాము. అయిపోయింది, లాస్ట్ ఎండింగ్లో ఉంది. నీళ్ళు మరుగుతున్నాయి. ఇంకా పిండిలో నేనైతే జొన్న రొట్టె ఇట్లా చేస్తాను. పిండి కలిపి వేడివేడిగా అయితే జొన్న పిండి ఒక్కటి వేయను, అందులో రాగి పిండి కూడా కలుపుతాను. 2 గ్లాసులు జొన్న పిండి అయితే 1 గ్లాసు రాగి పిండి కలుపుతాను. బాగుంటుంది అట్లా కూడా. చూడండి, ఇంట్లో ఇట్లా మంచి హెల్దీ టేస్టీ ఫుడ్ చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. అసలు బయటికి వెళ్ళినా తినాలని కూడా అనిపించదు మనం ఇంట్లో చేసుకొని తింటే. చూడండి, రొట్టెలు రెడీ అవుతున్నాయి. జొన్న రొట్టె అందరికి ఇష్టమే కదా. ఇది జొన్న రొట్టె వెనుకటి నుంచి ఉంది. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎన్ని టిఫిన్స్ వచ్చినా, ఇడ్లీ, దోశ, వడ ఎన్ని వచ్చినా జొన్న రొట్టెనే కదా. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. చూడండి, రొట్టె రెడీ అయింది. పెద్ద టైం ఏం పట్టదు, మనం కొద్దిగా టైం స్పెండ్ చేయాలంతే. చేయాలనుకుంటే చేస్తాము, మన ఓపిక. తొందరగా అయిపోతాయి రొట్టెలు. రైస్ కంటే రొట్టెలే తొందరగా అవుతాయి, జొన్న రొట్టెలు. నిజం, మొత్తం పిండి పడుతుంది. జొన్న రొట్టెలు చేస్తే స్టవ్ అంతా పిండి పడుతుంది, మళ్ళీ మొత్తం క్లీన్ చేయాల్సి వస్తుంది. మీకు కూడా అంతేనా? అయితే రొట్టె చేసేటప్పుడు మామూలుగా పిండి కొంచెం గట్టిగా ఉండొద్దు. గట్టిగా ఉంటే రొట్టె ఇట్లా రాదు. కొంచెం మీడియంలో ఉంటేనే బాగుంటుంది. మెత్తగా ఉంటే ఎలాగూ రాదు. కొంచెం గట్టిగా కంటే కొద్దిగా మెత్తగానే మిడిల్లో ఉండాలి. నేనైతే జొన్న రొట్టె, పాలకూర ఫ్రై, కాకరకాయ ఫ్రై, ఇట్లా ఫ్రైస్ అయితేనే బాగుంటాయి. రొట్టెలకు ఎక్కువ కర్రీ కూడా ఎక్కువ పడుతుంది, రైస్లోకి అంత పట్టదు. రొట్టెలకు ఎక్కువ తీసుకుంటుంది కర్రీ. కాబట్టి మనం మార్నింగ్ తింటే ఈవినింగ్ వరకు అసలు ఆకలి కూడా కాదు జొన్న రొట్టె తింటే. ఇంకా కట్టెల పొయ్యి మీద చేయాలి జొన్న రొట్టెలు, ఇంకా బాగుంటాయి. చూడండి, రొట్టెలు రెడీ అవుతున్నాయి. మీరు కూడా ఇలా హెల్తీ ఫుడ్ చేసుకొని తినండి ఇంట్లోనే. ఏదైనా చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటాము, మన చేతిలో ఉంటుంది ఏదైనా కదా. రెడీ అవుతుంది. జొన్న రొట్టె రాదు అనుకునే వాళ్ళు కూడా ఒక 4-5 రోజులు కంటిన్యూస్గా చేస్తే వస్తుంది జొన్న రొట్టె. పిండి చూడండి, స్టవ్ అంతా పిండి పడింది కదా. ఈ రొట్టెలు ఇష్టంతో చేసుకుంటాం, కానీ స్టవ్ అంతా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ అంతా తుడవడానికి టైం పడుతుంది. అయినా తప్పదు కదా, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఏదైనా అంతే కదా, మనకి ఏది కావాలన్నా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా.
రైస్ కంటే తొందరగా అవుతాయి జొన్న రొట్టెలు. స్టవ్ కరెక్ట్గా మంచి కరెక్ట్ పెంకు నిండా మంట వస్తే తొందరగా అవుతుంది రొట్టె. రెడీ అవుతుంది. మీరు కూడా ఇలా హెల్దీ ఫుడ్ చేసుకొని తినండి ఇంట్లోనే. జొన్న రొట్టె చేయొచ్చు, రాగి రొట్టె చేయొచ్చు, సద్ద రొట్టె చేయొచ్చు, అన్ని రకాలుగా 3-4 రకాల రొట్టెలు చేయొచ్చు. రాగి రొట్టె కూడా బాగుంటుంది. కాకపోతే అది ఏంటంటే అది తొందరగా మనం చేసినప్పుడే తినాలి. అది అది ఎండిపోతే టేస్ట్ ఉండదు ఆ రొట్టె. వేడివేడిగానే తినాలి. నేను అది కూడా వీడియో పెడతాను. రాగి రొట్టె చూడండి, రెడీ అయింది రొట్టె. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కట్టెల పొయ్యి మీద మంచిగా వస్తాయి రొట్టెలు, మంచిగా కాలుతాయి కూడా. జొన్న రొట్టెలు కొందరికి గట్టిగా అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి మెత్తగా ఉంటే ఇష్టం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.